లంచ్ అవర్ అయింది. క్లాస్ స్టార్ట్ అయింది. హేమంత్ ఎక్కడా? మధ్యాహ్నం పీరియడ్ మొదలైన కొన్ని నిమిషాల ముందు బెంచీలో ఎప్పుడు కనిపించే కుర్రాడు లేకపోవడంతో సైన్స్ టీచర్ శాలిని గట్టిగా అడిగింది. వాడు లంచ్ అవర్లో తన బాక్స్ కూడా వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు మిస్. ఆఖరి వరుసలో కూర్చున్న పవన్ కూడా లేడు అన్నాడు కుమార్. వాడివి వీడివి కలిపి స్కూల్ బ్యాగులు, క్యారియర్లు మొత్తం ఒకే కుప్పగా గాయత్రి దగ్గర ఉన్నాయి. అంతలో ఇద్దరూ రొప్పుతూ 20 నిమిషాలు ఆలస్యంగా క్లాస్కి వచ్చారు. చెమటలు తుడుచుకుంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు. అది చూసి టీచర్ గ్రహించింది. వాళ్ళు ఏదో కాని పనికి వెళ్ళి వస్తున్నట్లుగా ఉంది. ఇంగ్లీష్ మీడియం పబ్లిక్ స్కూల్ అది. ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, ఇంగ్లీషే వినాలి. నో తెలుగు టాకింగ్ యునో అని సార్ మాటిమాటికి హెచ్చరిస్తుంటాడు. సైన్స్ టీచర్ ఇంగ్లీష్లో అంతగా బాగా మాట్లాడలేకపోయినా సైన్స్ విషయాలు మాత్రం అద్భుతంగా బోధిస్తుంది. ఇంగ్లీష్లో అడగడానికి లంచ్ అవర్లో తినకుండా ఎక్కడికి పోయి చచ్చారు, వేర్ డిడ్ యు డై అంటూ మిస్ గట్టిగా అడిగింది. కడుపులు పట్టుకొని నో హంగ్రీ, స్టమక్ మోర్ పెయిన్ మిస్ అంటూ టాబ్లెట్ తీసుకోవడానికి మెడికల్ షాప్కి వెళ్ళినట్టు చెప్పారు వాళ్ళు. వాట్ టాబ్లెట్? పేరు లేదా? ఉంది మిస్, మందుల షాపు వాడిచ్చాడు, పేరు మర్చిపోయామని చెప్పారు ఇంగ్లీష్లోనే. అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలే. చాక్లెట్లు, మొక్కజొన్న కండెలు, సమోసాలు అవి తినడమే వీళ్ళ అసలు పని అని మిస్ తెలుగులోనే కొనుక్కుంటూ తర్వాత పీరియడ్ వరకు క్లాస్కి రానివ్వను, స్టాండ్ అవుట్ సైడ్, దట్స్ ఆల్ అంటూ గట్టిగా చెప్పింది. మా మీల్స్ క్యారియర్లు మిస్ అంటూ గాయత్రిని చూసి సైగ చేశారు వాళ్ళు. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి అనిపిస్తుంది. శాలినికి కాస్త జాలి వేసింది. కానీ ఇప్పుడు వాళ్ళు తింటున్నది సూపర్వైజర్ కంటపడితే అరగంట క్లాస్ తీసుకుంటాడే, కానీ అతను ఎక్కడా కనిపించడం లేదు. ఈ లోపల ఏసీ రూమ్లో ఆ పెద్ద ఆయన కరెస్పాండెంట్తో క్లాస్ తీసుకుంటున్నట్టుగా ఉంది. సో లైన్ క్లియర్ అన్నమాట అనుకుంటూ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది. ఆ ఇద్దరు పిల్లలు కడుపు నొప్పి అని చెప్పి మెడికల్ షాపుకి వెళ్ళినట్టు నటించారు. నిజానికి వారు స్కూల్ దగ్గరలో ఉన్న వీడియో గేమ్స్ దుకాణానికి పరిగెత్తారు. పవన్కి వీడియో గేమ్స్ మీద వ్యసనం. హేమంత్కి అతనే గురువు. ఒక గేమ్ చూపెడతారా, భలే ఉంటుంది, ఎక్కడే, మన స్కూల్ వెనకాల, కమాన్ కమాన్ అంటూ వాణ్ణి లాక్కొని వెళ్ళాడు. అంతే, జోబులో ఉన్న 100 రూపాయలు ఖర్చయిపోయాయి. కానీ వాడికి దాని గురించి చింతే లేదు. పిల్లల్ని వీడియో గేమ్స్ ఆకర్షించడంలో తప్పేముందే? పెద్దవాళ్ళ గంటల తరబడి బెట్టింగ్ యాప్స్లో ఆడుతూ ఉంటారు. ఈ బెట్టింగ్ యాప్స్లు, ఈ వీడియో గేమ్లు ఒక పక్క ఆకర్షణ, మరో పక్క ఆదాయం. స్కూలు పక్కనే వీడియో గేమ్స్ ఉండడం ఎంత అర్థమో. సమోసాలు, కూల్ డ్రింక్స్, కేకులు, పిజ్జాలు, బడ్డీ షాపులు కూడా అంతే ప్రమాదం. కానీ అవి ఏవీ తప్పవు. ప్రభుత్వం అందరికీ ప్రోత్సాహం ఇవ్వాలి కదా. హేమంత్, పవన్ కన్నా ముదిరి కేసులున్నాయి. క్లాసులో పుస్తకాలు వదిలేసి పారిపోయే స్టేజ్ నుంచి కూడా 9th క్లాస్లో ఉన్న మణికంఠ మిత్ర బృందం బాగా ఎదిగిపోయారు. ప్రిన్సిపల్ ఓసారి వీళ్ళని పిలిచి స్కూల్ జరుగుతున్నప్పుడు 1,000, 2,000 చూపిస్తూ గోడ దూకి పారిపోతే పర్మనెంట్ టీసీ ఇచ్చి పంపించేస్తా అని గట్టిగా బెదిరించాడు. కానీ అవి ఉత్తుత్తి మాటలేనని అందరికీ తెలుసు. మణికంఠ జోబులో ఎప్పుడు నోట్ల కట్టలే ఉంటాయి. సినిమాల్లో కొన్ని సీన్లు వాడికి భలే ఇష్టం. అమ్మాయిల గుంపుల మధ్య డ్యాన్సులు చేయడం, 10 మంది రౌడీలను ఒంటరిగా చితకబాదే హీరోలు, ఇవి వాడికి మరీ ప్రియమైనవి. మణికంఠ నిజంగా హీరోలు నిజ జీవితంలో కూడా అలా ఉంటారని, జోబీలో డబ్బుంటే ఎవరి చేతైనా ఏ పనైనా చేయించగలమని నమ్మే అమాయకుడు. అతని తండ్రి ఓ షేర్ బ్రోకర్. తల్లికి బిడ్డలంటే ప్రాణం. పాకెట్ మనీ ఎంత కావాలంటే అంత ఇస్తుంది. మణికంఠకు వీడియో గేమ్స్ ఆడుతూ సమోసాలు తినడం, ఏ దిల్ మాంగే మోర్ అంటూ కూల్ డ్రింక్ తాగడం, ఇవి ఒక్కో బలహీనత అయిపోయాయి. కుర్రాడు తెలివైన వాడే అంటుంది ఇంగ్లీష్ టీచర్. కానీ వీడియో గేమ్స్ వాడిని రోజురోజుకి మరింత ఆకర్షిస్తున్నాయి. ఇక ఫ్రెండ్స్ కూడా అలవాటు చేసేస్తున్నాడు అంటూ టీచర్లు బాధపడుతున్నారు. మణికంఠ డాడీని ఒకసారి పిలిపించి ప్రిన్సిపల్ గట్టిగా మీ అబ్బాయికి పైసా కూడా ఇవ్వకండే అన్నారు. వీడియో గేమ్స్, కూల్ డ్రింక్స్, ఒక్కపొడి ఇవి ప్రస్తుతానికి వాడి వీక్నెస్లు క్రమేపీ గుట్కాలుగా, సిగరెట్లుగా మారాయో మీరు కాదు, మీ తల్లోని జేజమ్మ కూడా వాడిని కాపాడలేదు, మీ ఇష్టం అని హెచ్చరించాడు. ఆ వెంటనే మణికంఠ తండ్రి ఇంటికి ఆగ్రహంగా వెళ్ళాడు. ఆవేశం తట్టుకోలేక నడుముకున్న బెల్ట్ తీసి చితకబాదాడు. తర్వాత తల గోడకి ఆనించి కొట్టుకుంటూ తాను ఏడ్చాడు. దెబ్బల వల్ల మణికంఠకు జ్వరం వచ్చేసింది. అది తగ్గిన తర్వాత స్కూల్కి వెళ్తుండగా బిడ్డ మీద మమకారం కొద్దీ తల్లి కొత్త 500 నోటు ఇచ్చింది. అంతేనా, ఆటోలో స్కూల్కి దిగబెట్టింది కూడా. సాయంకాలం స్టడీ అవర్కి సెలవు పెట్టించి మరీ వెళ్ళిపోయింది. స్కూల్ వదిలాక తిన్నగా ఇంటికి రారా బాబు, కోబా గజ్జికాయలు ఇస్తానని కూడా ఆశపెట్టింది. కానీ రాత్రి 10 గంటలైనా మణికంఠ ఇంటికి తిరిగి రాలేదు. తర్వాత కొంతమంది పిల్లలు స్టడీ అవర్స్ నుంచి
వాడి పుస్తకాల బ్యాగ్ తీసుకువచ్చారు. తాము ఇళ్లకు వెళ్తూ దారిలో వాళ్ళ ఇంట్లో ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఒక్కగానొక్క బిడ్డ ఏ అఘాయిత్యం చేసుకున్నాడేమోనని వణుకుతూ ఫోన్ ఎత్తినట్లే పట్టుకొని వాడి ఫ్రెండ్స్కి, వాళ్ళ మమ్మీ డాడీలందరికీ కాల్ చేస్తూనే ఉన్నారు మణికంఠ తల్లిదండ్రులు. ఒక ఫ్రెండ్ చెప్పాడు తిరుపతికి వెళ్ళిపోతానన్నాడు. వాడి దగ్గర నోట్ల కట్టలు ఉన్నాయట. అక్కడ వీడియో గేమ్స్ షాప్ ఓపెన్ చేసి తన డాడీకి పాఠం చెప్తానని చెప్పాడట. తండ్రి నిలువున నీరైపోయాడు. టక్కున బీరువా తెరిచి చూశాడు. లాకర్ ఖాళీ. అందులో పెట్టిన 50,000 రూపాయలు మాయం. సినిమాల్లో చూపించినట్లుగా గో టు హెల్ డాడీ, టాటా మమ్మీ అని పెద్ద అక్షరాలు రాసిన తెల్ల కాగితం మొక్క అక్కడి నుంచి వెక్కిరిస్తున్నట్లుగా బయటపడింది. వాడన్నిటికన్నా వీడియో గేమ్స్నే ప్రాణంగా భావించే స్థాయికి వెళ్ళిపోయాడు. అదృష్టవశాత్తు ఈ కథ దుఃఖాంతం కాలేదు. 4 రోజుల తర్వాత తిరుపతి నుండి అక్కడి పోలీసులు వీళ్ళ స్కూల్కి ఫోన్ చేశారు. మీ స్టూడెంట్ ఒకడు డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ దొరికాడు. ఫలానా పేరు గుర్తులు చెప్తున్నాడు, వెంటనే రండి అంటూ పోలీసులు తొందరపెట్టారు. మణికంఠ కోసం మమ్మీ డాడీ వెంటనే తిరుమల ఎక్స్ప్రెస్ ఎక్కేశారు. ఆ ప్రయాణం తర్వాత మణికంఠ స్కూల్కి తిరిగి వచ్చేందుకు 4 రోజులు పట్టింది. ఆ రోజు ఇంటర్వెల్లో పిల్లలంతా మణికంఠ చుట్టూ గుంపుగా చేరారు. వాడి సాహసగాథలు గుడ్లప్పగించి చెవులు రెక్కరించి విన్నారు. పాపం పిల్లలకేం తెలుసు, ఇదేదో ఘనకార్యం అనుకొని ముచ్చటపడ్డారు. కానీ ఈ ప్రలోభాలకు లోనైన పిల్లలతో వారి తల్లిదండ్రులు, టీచర్స్ పడే బాధలు ఎలా ఉంటాయో ఆ దేవుడికే తెలుసు. ఏమైనా పిల్లలు మంచి మార్గంలోనే వెళ్ళాలనే అమ్మ నాన్నల ఆశ, గురువుల ప్రయత్నాలు, ఈ సినిమాలు, టీవీ కార్యక్రమాలు, రాజకీయాలు మారనంతకాలం తల్లిదండ్రులకు ఈ మనోవేదన ఎప్పటికీ తీరదు. పిల్లలు పాడైపోవడానికి కారణం మీరే అని ఒకరినొకరు తప్పు పట్టుకోవడమే తప్ప మరో మార్గం కనిపించడం లేదు. మణికంఠ బాబు మళ్ళీ అదృశ్యమైపోవచ్చు, లేదా అతన్ని చూసి ఇంకో బాబు కూడా పారిపోయే అవకాశం ఉంది. అలా పారిపోయిన వాడు మళ్ళీ కనిపిస్తాడో లేదో అతనికే తెలియదు, మనకలా తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. మీకు కనుక కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.